నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళినట్టయితే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావం భారతదేశం పైన, పర్టికులర్గా గ్యాస్, పెట్రోలియం, డీజిల్ నిల్వల పైన సంబంధించి ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. అది ప్రస్తుతం దీన్ని కూడా ఈ డీజిల్, పెట్రోల్ గురించి కూడా ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు. ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మీకు తెలియజేసిన 45 రోజుల దాకా భారతదేశం దగ్గర డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. 45 రోజుల లోపల మనం దిగుమతి చేసుకుంటాము ఇతర దేశాల నుంచి అని చెప్పి తెలియజేసి, అయితే మనం దిగుమతి చేసుకుంటాం, కానీ వాటి నిల్వ ఎక్కడ చేయాలి? అందుకే మన నిల్వ సామర్థ్యాన్ని గురించి ఒక్కసారి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశం క్రూడ్ ఆయిల్ నిల్వల సామర్థ్యం ఎంతో తెలుసా? 250 మిలియన్ల బ్యారెల్స్ నిల్వ సామర్థ్యం. ఇది చిన్న విషయం కాదు. సరే, వాస్తవంగా మీకు ఏమనిపిస్తుంది? 250 మిలియన్లు ఇంత పెద్ద దేశానికి మరి ఉండాలి కదా, దీంట్లో పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని కొంతమందికి అనిపించవచ్చు. ఇక్కడే ఉందండి ఒక ట్విస్ట్. 2014లో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రాకముందు ఈ పెట్రోల్, డీజిల్ నిల్వల సామర్థ్యం ఎంతో తెలుసా? ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఇందాక ఏముంది పెద్ద ఆశ్చర్యం అనుకుంటే ఇప్పుడు ఆశ్చర్యపోవాలి మీరు. 1.9 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. అంటే నిల్వ సామర్థ్యం 9 చిల్లర మిలియన్ల బ్యారెల్స్ డీజిల్, పెట్రోల్ నిల్వ సామర్థ్యం, లేదంటే క్రూడ్ ఆయిల్ సామర్థ్యం, నిల్వ సామర్థ్యం 9 మిలియన్లు. నిజం ఇది. అంటే ఒకవేళ ఇలాంటి యుద్ధమే కనుక 2012లో వచ్చి ఇలాంటి పరిస్థితి కనుక వస్తే మన దేశంలో ఆయిల్ నిల్వలు ఎన్ని రోజులు ఉపయోగపడితే తెలుసా? 9 మిలియన్ల బ్యారెల్స్ 3 రోజులు మాత్రమే మనకు ఉంటాయి మన అవసరాలకి, తర్వాత లేదు. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అనేక అంశాలపైన దృష్టి పెట్టింది. అది సైనిక రంగం, ఆర్థిక రంగంతో పాటు ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలపైన కూడా దృష్టి పెట్టింది. 2014 వరకు 9 మిలియన్ల బ్యారెల్స్ నిల్వ చేసే సామర్థ్యం ఉన్న భారతదేశం 2014 నుంచి 2026 వరకు ఈ రోజు వరకు ఎంత సామర్థ్యాన్ని పెంచింది తెలుసా? 9 బిలియన్ల బ్యారెల్స్ నుంచి 250 మిలియన్ల బ్యారెల్స్ పెంచింది. 9 మిలియన్ల నుంచి 250 మిలియన్ల బ్యారెల్స్ నిలువ సామర్థ్యాన్ని పెంచింది. చూడండి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా ఉంటుంది. నమస్తే.